ఒక మనకి ఫ్యూచర్లో ఎట్లా ఉంటుంది అన్నది చూపించాడు. కానీ నాగేశ్వర టైం తీసుకొని చేసినందుకు ఈజ్ ద బెస్ట్. సైన్స్ ఫిక్షన్ని, మైథాలజీని, పురాణాన్ని లింక్ చేశారు కదా, అది చాలా బాగా ప్రజెంట్ చేశారు అనిపించింది. ఎక్సలెంట్ 100%గా ప్రజెంట్ చేశారు. అందరికీ మ్యాక్సిమం యూత్ కానీ లేదా పెద్దవాళ్ళకి కానీ చిన్నపిల్లలకి కానీ సైన్స్ ఫిక్షన్ కాబట్టి, పైగా మైథాలజీ కాబట్టి అందరికీ. అయితే సోషల్ మీడియాలో కొంతమంది ఫస్ట్ హాఫ్లో కొంచెం ఫ్లాప్ ఉంది, లాగ్ ఉంది అంటున్నారు కదా, అంతవరకు మీకు? ఫస్ట్ హాఫ్లో కొంచెం స్లో ఉంది కాదంట్లా, ఒక 2-3 సీన్స్ స్లో ఉన్నాయి. కానీ దాన్ని కవర్ చేయడానికి సెకండ్ హాఫ్లో మాత్రం అసలు వేరే లెవెల్ అన్న. లాస్ట్ 20 మినిట్స్ గురించి బాగా మాట్లాడుతున్నారు, ఎలా ఆకట్టుకుంది ప్రేక్షకులు? లాస్ట్ 20 మినిట్స్ అయితే సీట్లు ఎవరో కూర్చోలేరు, అంటే మహాభారతము నాగశ్విన్ బాగా ప్రజెంట్ చేశాడా? అంటే ఫ్యూచర్ రాజమౌళి కూడా తీద్దాం అనుకుంటున్నారు కదా. రాజమౌళి ఎట్లా తీస్తాడు అన్నది మాకు తెలీదు, కానీ ప్రజెంట్ అయితే కనుక నాగశ్విన్. స్టార్టింగ్ వరకు చాలా బాగుంది. దీని మీద మహాభారతంలో పార్ట్ కోసం ఇక్కడ క్యామెరాస్ ఎలా ఉన్నాయి? బ్రో క్యామెరాస్ ఎలా ఉన్నాయి? అందరూ వేరే స్టార్స్ అందరూ స్టార్స్ వచ్చి మధ్యలో క్యామెరాస్ ఇచ్చారు. అన్ఎక్స్పెక్టెడ్గా సర్ప్రైజింగ్ రోల్స్ చాలా బాగుంది. చాలా సర్ప్రైజ్ అనమాట.